రాష్ట్రంలో అరాచక దుర్మార్గమైన పాలన సాగుతుందని బీజేపీ నేత హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు. నాగర్ కర్నూలు మండలం కుమ్మెరలో మృత్యువాత పడ్డ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు భూ నిర్వాసితుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు భూ నిర్వాసితుల నుండి 19 ఎకరాలు బలవంతంగా లాక్కుని ఎకరాకు 2 లక్షల చొప్పున 4 మాత్రమే చెల్లించడంపై మండిపడ్డారు. ఎకరాకు 10,50,000 చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చిన ప్రభుత్వం దౌర్జన్యంగా భూమి లాక్కుని అత్యంతంగా చెల్లించడం సిగ్గుచేటని విమర్శించారు. ఇలా వట్టెం రిజర్వాయర్లో జంగయ్య కుటుంబం, జంగయ్యకి 4 కుమారులు, వారికి ఉన్న భూమి 19 ఎకరాల భూమి. ఈ 19 ఎకరాల భూమి కూడా వట్టెం రిజర్వాయర్లో మునిగేటువంటి భూమి కాదు. ఇది ఇలా ప్రాజెక్టు కింద క్యాంపులు వేసుకోవడానికి లేదా ఇతరత్ర అవసరాల కోసం అని చెప్పి తీసుకున్నారు. చాలా ప్రాజెక్టులలో అనుకున్న దానికంటే ఎక్కువ భూమికి తీసుకోవచ్చు, అనుకున్న భూమి కంటే తక్కువ అవసరం కూడా పడవచ్చు. కానీ ఇక్కడ తప్పకుండా తీసుకోవాల్సిన జాగా కాదు ఇది. జంగయ్య కుటుంబానికి ఉన్న 19 ఎకరాల భూమి తప్పకుండా తీసుకున్నట్లు లేదు. అయినా తీసుకుంటప్పుడు ఇదే ఊర్లో ఒక ఎకరానికి కోర్టుకు పోయి వాళ్ళు 10,50,000 రూపాయల కంపెన్సేషన్ తెచ్చుకున్నారు. వీళ్ళు ఏం కోరిండ్రు? అయ్యా మీరు మాకు 3.5 లక్షలు అంటున్నారు, ఇది తప్పు, మాకు పక్కోళ్ళకి ఎట్లయితే 10,50,000 రూపాయలు వచ్చిందో ఆ ధర ఇవ్వమని చెప్పి వాళ్ళు కోరిండ్రు. మీరు కోర్టుకు పోండి అని చెప్పి కోర్టుకు పోయేటట్టు చేసి, కోర్టులలో అడ్వకేట్లను మేనేజ్ చేసి, కోర్టులను మేనేజ్ చేసి చివరికి వాళ్ళు తెచ్చినది ఏంటంటే 2,04,000 రూపాయలు ఇస్తామని తెచ్చింది. అంటే 19 ఎకరాల జంగయ్య కుటుంబానికి సంబంధించిన భూమికి ఎకరానికి 2,04,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళు అన్నారు. వాళ్ళు మొత్తుకున్నారు, మేము తీసుకోము, మా మొత్తం కుటుంబం అంతా కూడా రోడ్ల మీద పడుతుంది, మా కుటుంబానికి ఉన్నటువంటి ఈ ఏడుపు ఉత్తగా పోయేటువంటి ఆస్కారం లేదు. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు, మరి ఎమ్మెల్యే గారికి కూడా మరి దీని పట్ల ఈ ప్రజల పట్ల కానీ ఈ గరీబుల పట్ల కానీ మరి ఆలోచన లేదా? రేపు సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు కూడా సమాధానం చెప్పేటువంటి రోజు వస్తుంది. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇవాళ 1 ఎకరం కూడా ఈ జంగయ్య కుటుంబానికి సంబంధించినటువంటి భూమి ప్రాజెక్టులో పోలే. చెట్లు పెట్టడానికో సుందరీకరణ కోసమో ఏదో టూరిస్టుల కోసమో పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా వాళ్ళ 19 ఎకరాల భూమి వాళ్ళకి ఇవ్వమని చెప్పి కోరుతున్నాం. తప్పకుండా భారతీయ జనతా పార్టీ పక్షాన ఆ కుటుంబానికి అండగా ఉండడమే కాకుండా కోర్టులో ఈ విషయంలో తప్పకుండా మేము ఫైట్ చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తాం. ఒకవేళ నీకు ఎక్కడన్నా ఈ భూమి నీకైనా అవసరం ఉంటే నువ్వు కోర్టులో ప్రూవ్ చేయి నాకు అవసరం ఉందని చెప్పి, అప్పుడు కూడా నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవాళ ఇక్కడ ధర ఎంత ఉందో గంత ఇచ్చే ప్రయత్నం చేయి తప్ప ఇవాళ నీ తాత జాగీర్లాగా మా భూములను గుంజుకునే అధికారం లేదని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ జంగయ్య కుటుంబ సభ్యులైనటువంటి మొట్టమొదటి కొడుకు మల్లేశం, ఇవాళ రెండవ కొడుకు అల్లోజీ, ఈ అల్లోజీ కుటుంబ సభ్యులకు కూడా ఈ 2 కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి కాబట్టి ఇవాళ అనాథ కుటుంబాలుగా మిగిలిపోయినాయి కాబట్టి ఈ 2 కుటుంబాలకి ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం చేయాలి. ఇవాళ ఏ కుటుంబంలో అయితే మనిషి చచ్చిపోయిందో కనీసం ఒక 25 లక్షల రూపాయలు చొప్పున, కుటుంబానికి 25 లక్షల రూపాయలు చొప్పున ప్రభుత్వ పరంగా సాయం అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే